అరవకు, నేనేగా, ఎందుకంత భయం? మీరైతే మాత్రం పట్టపగలు సిగ్గు భయం లేకుండా ఇలా చేయొచ్చా? బ్రహ్మాండంగా చేయొచ్చు. రాధ చూస్తే ప్రాణాలు తీసేస్తుంది. తీయదు. ఏ? రాధ ఇంట్లో లేదుగా. అబ్బా వదలండి. నో, వదలను. ఇంత సిగ్గులేని మనిషిని నేనెక్కడ చూడలేదు. ఇప్పుడు చూసావుగా. ఏయ్, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? వెళ్ళవతలకి. నేనేం చూడలేదు బాబు. ఏం చూడలేదట? చీ, పోయి పోయి దీని కళ్ళలో పడ్డావేంటండి? అసలే దీని నోరు మంచిది కాదు. ఇక్కడ విషయాలు అక్కడ, అక్కడ విషయాలు ఇక్కడ చెప్తుంటుంది. కర్మకాలి ఈ సంగతి రాధకు చెప్పిందనుకోండి, కొంప మునుగుతుంది. రాధని ఆమెని కలవకుండా చూస్తే సరే. ఇంకిదే పని మనకి. వద్దండి వద్దండి అంటే మాట విన్నారా? ముత్యం చూస్తున్నా నేను కలగన్నానా? అబ్బా, ముందు మీరు బయటికి వెళ్ళండి. వెళ్ళండి. ఓలమ్మో, దొరదొచ్చేస్తుంది. దొరికింది. దీని దొంగ పదేవా. ఓలే ముత్యమా, ఇలాగలగల వచ్చేయి. ఏటండి అమ్మగారు, పని ఏటన్నుందా? చాలా పెద్ద పనే ఉందే. దా కూకుడు. లేదమ్మా, ఏరే ఇంటికి వస్తానని చెప్పానమ్మా. ఓసి నీ ఏరే ఇల్లు దొంగలు దోలా. దా కూకుడు. డేకటేరు బాబు ఇంటి నుంచి రావటం? అవునమ్మా. ఏ నాళ్ళ నుంచి ఆ ఇంతలో పని చేస్తాను. ఏనాడైనా ఎండు చేపల కూర ఎట్టారా? అబ్బా, ఎండు చేపల కూర? అవును, ఎట్టినారా అని. లేదమ్మా. నానుండాను, నానెడతానులే. అలాగేనమ్మా. ఇంకేడు సంగతులు? ఏ సంగతి అమ్మగారు? అదేనే ఆ డాక్టర్ సంగతి. ఏమోనమ్మా, నాకు తెలియదు. ఆ తిక్కు తిక్కు తిప్పులాడి అదేనే ఆ పిల్ల తల్లి ఏడ్చేస్తుంది. ఏమోనమ్మా, నాకు తెలియదమ్మా. ఆ కొంపలో జరిగే బాగోతు ఇదంతా అందరికి తెలిసే. ఏమోనమ్మా, నాకు తెలియదు. వనకాపల నుంచి ఎండు చేపలు తెప్పించా. 2 పూట్ల సరిపడా ఎట్టమంతావా? ఇప్పుడు చెప్పు, ఏడు సంగతి? మరెక్కడ అనొద్దమ్మా, అంటే నా ప్రాణం పోద్ది. నాకిదే పనా ఏటి? ఆనంలే, చెప్పు. డాక్టర్ బాబు ఇంట్లోనే ఉన్నారమ్మా. ఆవిడ గారు? ఆవిడ ఇంట్లోనే ఉన్నారమ్మా. ఇద్దరు ఉన్నారు. ఆ తర్వాత పర్వాలేదే, చెప్పు ముత్యం. ఆ అమ్మ గదిలో అమ్ముంది. అయ్యగారే ఆ గదిలోకి వెళ్ళి వెనక నుంచి వాటేసుకున్నారమ్మా. వాటేసుకొని? అబ్బా చిపాడు, నా నోటితో నేను చెప్పలేను బాబు. ఇప్పుడు చెప్పింది నీ నోటితో కాదేటి? చెప్పు. ఓలమ్మ రాదొస్తుంది. అమ్మా, రాదిక్కడ చూస్తే నన్ను చంపేత్తది అమ్మగారు. ఓ పంచే, దొడ్లోంచి గోడ దూకు పారిపో. అలాగే. మరి ఎండు చేపల కూర వండినప్పుడు ఇత్తాలే. అదేందమ్మా? ఓలమ్మ రాదొచ్చేస్తుంది. అయ్య బాబోయ్, మొత్తం చెప్పలేదు గాని ఎండు చేపల కూర అంత. సూర్యకాంతం పిన్ని? అవును, నాను సూర్యకాంతాన్నే. కాదులే, ఉట్టి కాంతం పిన్నివి. అవును, నాను ఒట్టి కాంతం పిన్నినే. అయ్య బాబోయ్, ఇవాళ్ళేంటి అన్నీ ఒప్పేసుకుంటున్నావు? ఇదిగోండి, వరం కడుపుతో ఉందని పుల్లగా గోంగూర పచ్చడి చేసి తీసుకొచ్చాను. ఒకరికి కడుపొస్తే సంబరం పడ్డం కాదే పిచ్చిదానా. ఆ అదృష్టం నీకు ఒప్పుడంతా. ఎప్పుడంటే నాన్న చెప్తా నీకు. ఆ కొంపలో ఉన్న దరిద్రాన్ని బయటికి గెంటేసినప్పుడు. ఎన్నిసార్లు తరివేద్దామనుకున్నా చూరు పట్టుకుని వేలాడుతుంటే ఏం చేయను? అదే అలాడ్డం కాదే, మీ ఓయనే దాన్ని నట్టుకుని ఏలాడుతున్నాడు. మా ఆయన? నా చూతనే ఉన్నాను కదా. ఏం చూశారు? ఏడు చూశానా? ఆ తిప్పులాడేమో ఇలాగుంది, మీ ఓయినేమో ఇలగెలగొచ్చాడు. అది ఇలాగే ఉంది, మీ ఓయిని ఇలగెలగలగా వచ్చేసాడు. వెనక నుంచి ఇల్లు టక్కున ఓటేసేసుకున్నాడు. నువ్వు ఇలాగ కళ్ళు మూసుకుంటావు కాబట్టే వాళ్ళ ఆటలు అలా సాగుతున్నాయి. మీరు చెప్పేది నిజమా? నా కళ్ళతో నన్ను చూసినాను కానీ ఏటి ఏటంటే నెత్తి మీద కొండెట్టుకున్నట్టు ఏడుపు ఒకటి. నువ్వు ఇలాగ ఏడుతూ కూకుడున్నావు కాబట్టి నీ కాపురం ఇలాగ ఏడుతూ.
ఈ కాంతం గారి కాపర జ్ఞానం మీద ఏ మాత్రం నమ్మకం ఉన్నా వెంటనే ఏడు పాపి తిన్నగా దరిద్రాన్ని దగ్గరికెళ్ళి ఆ ఇంతలో నువ్వన్నా ఉండాలా నాన్న ఉండాలా అని తేల్చేసుకో. వెళ్ళు. బాగానే అంతుకుంది, ఇక మండడమే. ఏంటి రాధా, నువ్వు ఇంకా ఎంతకాలం ఉంటావు ఇక్కడ? ఉన్నట్టుండి ఏమైంది నీకు అసలు? నాకేమి కాలేదు, ఇక్కడే ఏదో జరుగుతోంది. నా మీద ఒట్టేసి చెప్పు. దేని గురించి? ఈ ఇంట్లో ఏం జరుగుతోంది? ఏం జరుగుతుంది? నాకు తెలియకుండా జరిగేవన్నీ నాకు తెలియాలి. ఒకటి జరిగింది. అదేంటో నాకు తెలియాలి. చెప్తే ఏమీ అనుకోవుగా? చెప్పకపోతేనే అనుకుంటాను. వెంటనే చెప్పు, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. మా ఆయనకు నాకు గొడవైంది. ఆయన వచ్చారా? ఫోన్లో. ఎప్పుడు? నిన్న రాత్రి. దేని గురించి? ప్రయాణం టికెట్ల గురించి. ఆ, లేకపోతే ఇక్కడ మీరు డాక్టర్ గారు ఎన్నాళ్ళని మమ్మల్ని భరిస్తారు? దేనికైనా ఓ హద్దు ఉంటుంది కదా. అందులో ఆడదాన్ని పరాయి వాళ్ళ ఇంట్లో ఉంటూ నేనెన్ని కష్టాలు అనుభవిస్తున్నానో ఆయనకేం తెలుసు? అప్పటికి ఎన్నిసార్లు ఓపిక చెప్పి చూశాను. అర్థం చేసుకోవాలిగా. అదేం లేదు, పెద్ద మగ మహారాజులా చేద్దాంలే చూద్దాంలా అని నాంచడం. అందుకే ఒళ్ళు మండింది నాకు. భర్తని కూడా చూడకుండా నోటుకొచ్చిన తిట్లని తిట్టేశాను. అయ్యో, ఆ తిట్లకు బాధపడి ఆయన రావడం మానేస్తారేమో. వస్తానన్నారులే. ఈ సంక్రాంతికే కదా? అవును. ఈసారి సంక్రాంతి పండుగను అమెరికాలో జరుపుకుందామని ఎన్ని కలలు కన్నాను. నా ప్రోగ్రాం అంతా అప్సెట్ చేశారు. పిచ్చి కోపంలో ఫోన్ నేలకేసి కొట్టబోతుంటే వెనక నుంచి డాక్టర్ గారు వచ్చి ఆపారు. ఓహో, ఆయన నిన్ను వెనక నుంచి పట్టుకుంది అందుకా? నీకెలా తెలుసు? కాంతం పిన్ని చెప్పింది. అనుకున్నానులే. సమయానికి డాక్టర్ గారు కనుక రాకపోతే బంగారం లాంటి ఫోను ముక్కలైపోయి ఉండేది. ఈ విషయం నీకు వెంటనే చెప్దామనుకున్నాను. మీ ఆయన్ని ఫోన్లో తిట్టావని తెలిస్తే రాధ నీ పీక పిసికేస్తుందని డాక్టర్ గారు అన్నారు. ఎంత కోపంలో ఉన్నా భర్తను అలా తిట్టొచ్చా మరి? ఏం చేయమంటావు రాధా, ఏదో ఆవేశంలో అనేశాను. భార్య కోపంలో పొరపాటున ఏదైనా మాట తూలితే వెంటనే భర్త క్షమాపణ చెప్పాలని, లేకపోతే కళ్ళు పోతాయని మా సీతమ్మత చెప్పింది. వెంటనే సారీ చెప్పేశానులే. ఏమన్నారు? సరేలే హారిక, నిన్ను నీ కోపాన్ని ఆ మాత్రం అర్థం చేసుకోలేనా అని నవ్వేశారు. అబ్బా, ఎంత మంచివారో కదా. ఏంటండి మీరు? అక్క వాళ్ళ ఆయనతో మాట్లాడిన సంగతి నాతో ఎందుకు చెప్పలేదు? అది ఎందుకంటే ప్రతిదీ నీతో చెప్పి నీ మనసు బాధ పెట్టడం ఎందుకని. నాకు ఆ సంగతులు తెలియక అక్కను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను తెలుసా? రాధా ప్లీజ్ నన్ను క్షమించక్క. మనలో మనకి క్షమాపణలేంటి? పాపిష్టి దాన్ని అనవసరంగా నిన్ను బాధ పెట్టాను. ఏంటి మళ్ళీ ఏదైనా? కాంతం ఇంటికి వెళ్ళొచ్చింది. వెళ్ళేటప్పుడు బానే ఉంది. వచ్చేటప్పుడే దుమ్మదుమ్మలాడుతూ వచ్చింది. మీ స్టైల్లో చిన్న నాటకం ఆడానులేండి. సక్సెసా? గ్రాండ్ సక్సెస్. కంగ్రాట్స్. మరి ముందు వెళ్ళి పని చూడండి.
రా రా త్వరగా రా. త్వరగా రండి ఆంటీ, చాలా మంచి సీన్. ఆలోచించిన ఆశాభంగం. జానకి ఏం తొందర లేదు, పని చూసుకో తర్వాత రా. మీ రావద్దనగానే ఆగిపోవడానికి నేనేం మీ పార్టీ కాదు. ఏం బాబు, ముసలాయిన పని అయిపోయినట్టుంది. ఇదిగో ఉప్మా తిను. కొంప ముంచారంటీ. ఏమైంది బాబు? ఉప్మా చూస్తే నేను వీక్ అయిపోతాను. అంకుల్ గెలుస్తారేమోనని భయంగా ఉంది. నాటకాలు ఆడు, దమ్ముంటే పట్టు. ఈ పట్టుపట్టే కన్నా ఉప్మా నువ్వు పట్టుపట్టేస్తే బాగుంటుందేమో అంకుల్. అంతేనటవా? అంతే. అది తిన్నాక మళ్ళీ ఇది కంటిన్యూ చేయాలి. ఓకే. సూపర్ ఆంటీ. హలో సంధ్య. అమ్మ తోడు, నేను రమ్మనలేదు, తనే వచ్చే. అప్పటికి మీ నాన్న నేను చెప్పి చూసావమ్మా, వెళ్ళి బాబు సంజయ్ చూస్తే కోపడుతుంది అని. అయినా వెళ్ళలేదు. ఆకలవుతుంది, ఉప్మా పెట్టమ్మా అని అడిగాడు. బిడ్డలాంటివాడు. అంతేనమ్మా, అంతే అంతే. అమ్మ అన్నవాళ్ళంతా బిడ్డలు కానక్కర్లేదు అనుకో. అయినా ఏముంది, ఉప్మాయే కదా అని చేయి జానకి అన్నాడు. జానకి ఏంటే ఉప్మా అసహ్యంగా ఉంది ఇది. బాబు ఆనంద్, అదేదో కానిచ్చిన తర్వాత ఇదైచి మాకేం పనులేవనుకున్నావా నీతో ఆటలాడుకోవడం తప్ప. జానకి ఇప్పుడు ఏంటంటే, మీ డ్రామాలు మళ్ళీ కొత్తగా మొదలెట్టనక్కర్లేదు నాన్నగారు. అరుపులు, కేకలు, విజిల్స్, నవ్వులు మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. చెప్పింది ఆయనకి, మీకు కాదు. ఉప్మా చాలా బాగుంది సంధ్య. కూర్చో, నువ్వు తిందు గాని. ఇది నా సొంతిల్లు, ఇక్కడ నాకెవరు మర్యాద చేయనక్కర్లేదు. పెద్దవాళ్ళు, వీళ్ళకి చెప్తే అర్థం కాదు. కనీసం ఈయనకైనా ఉండాలి కదా. ఎన్నిసార్లు చెప్పినా. ఆ తిట్టేదేదో పైకి తిరితే విని మేము ఆనందిస్తాంగా. 2 రోజులు రాకపోతే ఇక నిజంగానే రారేమో అని సంబరపడిపోయాను. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరు రావద్దన్నారని కాదు, అర్జెంట్ పని మీద ముంబై వెళ్ళాను. నిన్న మొన్న అక్కడే ఉన్నాను, అందుకే రాలేదు. బాయ్. ఎంత తెలివిగా మేనేజ్ చేస్తున్నాడు. కూర్చో కూర్చో. ఏంటి అలా ఉన్నావు? ఏం లేదండి, కొంచెం అలసటగా ఉండి. లైట్గా జ్వరం కూడా ఉన్నట్లుంది. జ్వరం లేదు, పాడు లేదు. మీదంతా ఒట్టి చాదస్తాం. టెంపరేచర్ ఎంత పెట్టుకుని చాదస్తాం అంటావేంటి? ఎమర్జెన్సీ మెడికల్ కిట్లో పారాసెటమాల్ టాబ్లెట్స్ ఉంటాయని తెలుసు కదా, వేసుకోవచ్చు కదా. ఎంత ధైర్యం అండి మీకు? నా ముందే అవి చేయి పట్టుకుంటారా? బాగోలేకపోతే ఎవరు చేయనా పట్టుకుంటాను. బాగాలేంది ఎవరికి, మీకా ఆవిడకా? ఏయ్, పెడర్దాలు తీయకుండా వెళ్ళి కిట్ పట్రా. ముందా చేయి వదలండి. రాను రాను నీకు అనుమానం ఎక్కువైపోతుంది, వెళ్ళి తీసుకురా. తప్పు చేసింది కాక నా మీదేంటి కసులు విసులు? రాధా, నీ పద్ధతి ఏం బాగోలేదు. పోన్లేండి, నేను వెళ్ళి తెస్తాను. విల్ యూ కీప్ క్వైట్? ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. టెల్ మీ, వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఇస్ దేర్? డోంట్ యు అండర్స్టాండ్ హర్ ప్రెజెంట్ కండిషన్? Yes, I know. Just because of her, I miss my wife. I miss my daughter. I miss my happiness. I miss everything. Everything lost in my life. And what else to expect me to understand? ఏంటి మీరిద్దరు ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటున్నారు? విన్నావుగా? విన్నా. ఇంగ్లీష్ నాకు అర్థం కాదని మీకు తెలుసుగా. నాకు అర్థం కాని భాషలో మీరు మాట్లాడుకున్నారంటే
అదేదో నేను వినకూడని రహస్యం అయి ఉండాలి. రహస్యం లేదు, పాడు లేదు. చెప్పేదాకా వదలు. ముందు నువ్వేమన్నావో చెప్పు. దయచేసి ఆవిడ పరిస్థితి అర్థం చేసుకోండి అన్నాను. ఆ అనేదేదో తెలుగులో ఎందుకు అనలేదు? ఎందుకు అంటే నా వైపు చేయి చూపిస్తే అదేదో అన్నారు. ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోకపోతే ఏం చేయమంటావు అన్నారు. అబద్ధం. మిస్సు 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 అని 4 సార్లు అన్నారు. మధ్యలో ఒకసారి వైఫ్ అన్నారు. వైఫ్ అంటే పెళ్ళావని నాకు తెలుసు. అదే రాధా. అబద్ధం చెప్తున్నావు నువ్వు. మనిద్దరికి మధ్య ఈ రాత అనేది అడ్డంగా ఉంది. ఇది కొంపలో లేకపోతే ఏం చెక్క చేతులు భుజాలు పట్టుకోవచ్చు. దీని పీడ ఎప్పుడు విరగడవుతుందా అని కదా అన్నారు. చిచి, ఆయన అలా అనలేదు. బుక్కాయించాలని చూడకు. దష్ట మొహందానా, పల్లెటూరు బయట ఆ వేళ బళ్ళో శంకర్ మాస్టర్ ఏమన్నారే? అమ్మా రాధా ఇంగ్లీష్ నేర్చుకో అని చెప్పారా? నువ్వేమన్నావు? ఇంగ్లు పీసు లేదు, గింగ్లు పీసు లేదు, కీసర భాష నాకు అవసరం లేదు, పెద్ద బాల్ శిక్ష చాలు అన్నావా? ఇప్పుడు చూడేమైందో. నువ్వు ఎదురుగా ఉండగా నీకు అర్థం కాకుండా వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడేసుకుంటున్నారు. సీతమ్మత చిలక చెప్పినట్టు చెప్పిందా? ఏబిసిడీలు నేర్చుకోవే, కలెక్టర్ లాంటి మొగుడొస్తాడు అని. విన్నావా? నాకెందుకు ఇంగ్లీషు అని తిప్పుకుంటూ తిరిగావు. ఇప్పుడు చూడు, వాళ్ళు నీ ముందే ఇంగ్లీష్ మాట్లాడుకుంటున్నారు. నువ్వేమో దేవ్య మొహం వేసుకుని వాళ్ళని చూస్తూ ఉన్నావు. అనుభవించు, అనుభవించవే దరిద్ర మొహందానా. అవతలపా. ఇదిగో, ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని ఇంగ్లీష్ నేర్చుకుని తగలబడు, లేదంటే నీ కొంప కొల్లేరైపోతుంది. పో అవతలికి. సారీ రాధా, కోపం వచ్చినప్పుడు అలా ఇంగ్లీష్లో మాట్లాడడం నాకు అలవాటు. నీకు అర్థం కాకుండా మాట్లాడడం నా ఉద్దేశం కాదు. మీరంటే సరే, అక్క కూడా మాట్లాడిందిగా. తను చదువుకున్న అమ్మాయి కదా. ఆ నేను చదువుకున్నానులే, 7వ క్లాసు. అవునా? ఇదిగో, ఈ వ్యవహారం ఇంతటితో వదిలేసాను అనుకోవద్దు. ముందు ఇంగ్లీష్ సంగతి, ఆ తర్వాత మీ ఇద్దరి సంగతి తేలుస్తాను. హాయ్. హాయ్ అని నేను కూడా అనొచ్చా? అనొచ్చు. హాయ్. ఏంటి, నాకోసం తైలం తెచ్చావా? తైలం కాదు. ఏంటి, కొత్త నవలా? నవల కాదు, వల. వల? అరే, 30 రోజుల ఆంగ్ల భాష. ఇది నీకెందుకు? ఎందుకా? నాకు మాట్లాడడం రాదని అక్క మా ఆయన మీద విసిరిన వల. ఇది వరకు అక్క మా ఆయనతో తెలుగులోనే మాట్లాడేది కదా. ఇప్పుడు నేను ఎదురుగా ఉన్నానని ఆయనతో ఇంగ్లీష్ లో మాట్లాడటం మొదలు పెట్టింది. ఐ సీ. నేనేమైనా తక్కువ తిన్నానా? వెంటనే పుస్తకాల షాప్ కెళ్ళి ఇది కొనుక్కొచ్చా. మంచి పని చేసావు. అంతకన్నా మంచి పని నువ్వు ఒకటి చెయ్యాలి. నేను ఇంగ్లీష్ నేర్చుకోవడం మీకు నవ్వులాటగా ఉందే. నా ఉద్దేశం అది కాదు రాదా. ఎవరుద్దేశాలేమిటో గమనించలేనంత వెర్రిదానేం కాదు. అబ్బా, తనేముంది రాదా. ఎగతాళి చేసి ఈ పుస్తకం లాగేసుకొని నాకు ఇంగ్లీష్ రాకుండా చేద్దామని ఆవిడగారు కుట్ర. అలా చేస్తే నాకే వస్తుంది రాదా.